స్వతంత్రం వచ్చేసి మేడం? స్వతంత్రం అంటే సార్ రెండు స్వతంత్రాలు మనకి. మనకి రాజ్యాంగ పరంగా వచ్చింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26, 1951 నుంచి రాజ్యాంగ పరంగా మనకి అమల్లోకి వచ్చింది. ఓకే మేడం. కానీ మనకి స్వాతంత్రం డిక్లేర్ చేసింది 1947 అర్ధరాత్రి 12 గంటలకు 11:45 చరిత్రలో చరిత్రలో వచ్చింది. ఈ రోజు మనము హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న భాగ్యనగరం దగ్గర మనం రావడం జరిగింది. ఇక్కడ సంజయ్ పార్క్ దగ్గర చాలా ఘనంగా వేడుకలు జరుగుతాయి. మరి ఇక్కడ మనం ఈ రోజు రావడం జరిగింది. గతంలో 6 సంవత్సరాల కింద ఇది పెట్టడం జరిగింది. ఆ పెట్టినప్పుడు గత 3 సంవత్సరాలు విపరీతమైన ప్రజలు రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజలు చాలా తక్కువగా అనిపిస్తున్నారు. ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. గతంలో మాత్రం ఇక్కడ ఇసుక పోస్తే రాలినట్టు జనాభా ఉంటుండే. మరి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా ఖాళీగానే కనిపిస్తుంది. మరి ఏంటి ఇలానే ఇక్కడ ప్రజలను కనుక్కొని మాట్లాడదాం. మరి ఇక్కడ యొక్క ప్రజలను కనుక్కుందాం. అసలు ఇంతకుముందు ఉన్న తీరు వేరుంది, ఇప్పుడు వేరుంది. గతంలో అసలు చెప్పలేనంత పబ్లిక్ రావడం జరుగుతుండే. ఇప్పుడు ఎవరు ఒకరు కూడా ఇట్లా రాకపోకలు అనేది లేదు. మరి జనాలను కనుక్కుందాం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకుందాం. ఏమైనా ప్రాబ్లమ్సా లేకపోతే సౌలత్ లేదని చెప్పేసి వస్తలేరా? ఓకే అన్న, అర్థమైంది. భయపడుతున్నట్టున్నారుగా. మరి ఇక్కడ వచ్చిన జనాలను కనుక్కుందాం. మరి ఎక్కడ ఏంటి అని చెప్పేసి. అవునా, ఎన్నిసార్లు వచ్చారన్నా? ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు? ఇట్రండి. ఎన్నిసార్లు వచ్చారన్నా? ఫస్ట్ టైం రావడమా? ఎక్కడ ఉంటారన్నా? ఈ రోజు ఇక్కడ చూద్దామని వచ్చారా లేకపోతే ఏ విషయం మీద వచ్చారన్నా? పిల్లలకు చూపెడదామా? ఇప్పుడు మనకు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న వచ్చేసి స్వతంత్రం వచ్చేసి అనుకుంటున్నారా? కన్ఫర్మ్ గా చెప్పలేకపోతురా? అంటే ఇప్పుడు కన్ఫర్మ్ గా తెలియదు మనకు స్వతంత్రం వచ్చేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 76 పక్కన అంతేనా? మీ పేరన్నా? అరుణ్ అన్న, చాలా బాగా చెప్పారన్న. ఒకసారి మళ్ళీ ఒకసారి తిరగ రాయండి అన్న. ఏం పేరు బట్? పరిమల్. పరిమల్. अब कितना साल से आ रहे इधर? 5-6 years. 5-6 years. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇది ఎన్నో ఘనత? 75 years. 75th independence. 1715. మరి ఇప్పుడు ఇది ఏమంటారు ఈ రోజు సందర్భం తెలుసు? రిపబ్లిక్ డే, లైక్ ట్రిబ్యూట్ టు అవర్ సోల్జర్స్. వాళ్ళకి ఏమంటారు? ట్రిబ్యూట్ టు అవర్ సోల్జర్స్. ఇది ఎన్నో సంవత్సరం? 75th 100%. యా 100%. ఇప్పుడు చాలా మంది అనుకున్నాం 76 అని ఒకళ్ళు అంటున్నారు, 74 అని ఒకళ్ళు అంటున్నారు. 75th ఏనా? ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ అటు చూడండి. ఏం పేరు? సుశీరన్న. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? హైదరాబాద్. ఎన్ని వస్తారమ్మా ఇక్కడ రావడం? ఇది ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టేవాటి పెట్టి? సంజీవ్ పార్క్ లో ఫ్లాగ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 7 years. 7 years. ఇది మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందమ్మా? స్వతంత్రం వచ్చా స్వతంత్రం చెప్తాలి. 77. అబ్బా, మీ పేరేంటి? 77. ఎంత చదువుకున్నారు తల్లి? 77 years అయింది కదా. ఎంత చదువుకున్నారు? ఇప్పుడు ఇది కట్టే నాకు లేదు. ఇదే కదా మనకు పబ్లిక్ మెసేజ్. స్వతంత్రం వచ్చి 77 years అయింది. ఇట్లా నూరా సారీ 77 కాదా? 76. ఓకే, 2 times క్యాన్సిల్ చేసుకోండి చెల్లమ్మ. 2 times ఎగ్జాక్ట్లీ చెప్పింది. మరి తమ్ముడు తోడు మాట్లాడా? తమ్ముడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 75. ఇది రైట్. రిపబ్లిక్ డే. నెక్స్ట్ 76 రన్నింగ్ అవుతుంది. అది రిపబ్లిక్ 77 అన్నదా? స్వతంత్రం వచ్చి అన్నారు కదా. అదేనమ్మా, ఇప్పుడు మనకు ఆగస్ట్ వస్తేనే మనకు కౌంటింగ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆగస్టు 15వ తారీఖు వస్తేనే మనకు కౌంటింగ్ వస్తుంది. అన్న ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారన్నా? మీ పేరు? ప్రదీప్. ఎక్కడ ఉంటారన్నా? ఇక్కడ ఆగస్ట్. ఇక్కడ మనకు సంజయ్ పార్క్ లో ఈ జెండా పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? అది మీ గల్లీలో జెండా ఎగిరేస్తారన్నా? ఎన్ని సంవత్సరాలు అయిందన్నా మనకు స్వతంత్రం వచ్చేసి? ఇప్పుడు 76. 76. ఎట్లన్నా 76? 1947 కదా మనకు వస్తుంది. 1947 నుంచి అన్నా ఇప్పుడు మనకు కాబోయేది 77 అవుతుంది. 77 అవుతుంది. ఇప్పుడు 76 అంటారా?
76 ఇప్పుడు మనం Six ప్రెసెంట్ ఎట్లా అన్న కొంచెం ఒకసారి కొంచెం ప్రజలకు వివరయ్యారా 76 ఎట్లా అవుతుంది 1947 లో కదా వచ్చింది. అవును సో 1947 క్యాలిక్యులేట్ చేసుకున్న 2017 కి 70 అవుతుంది. ఉమ్. 70 సో పైన ఒక 6 ఉన్నాయి. ఉమ్. 24 ఇంకా రాలేదు కదా ఇండిపెండెన్స్. మనకి ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు కౌంటింగ్ వస్తుందా 1 ఇయర్ అయిపోయినట్టు జనవరి 26 వస్తుందా ఇది రిపబ్లిక్ డే కదా అన్న. అదే అన్న ఇది కౌంటింగ్ ఎట్లా వస్తుంది ఒకసారి ప్రజలకు వివరించి ఆగస్ట్ 15 కే మన Hmm? కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ వస్తుంది అండ్ మరి ఆగస్టు 15 కి ఎన్ని సంవత్సరాలు అవుతున్నట్టు కంప్లీట్ అవుతున్నట్టు 77 అవుతుంది. Hmm? 77 అవుతుంది 77 ఇండిపెండెన్స్ డే. 77 పక్కన 100%. మరి ఇప్పుడు 70 Hmm? ఆగస్ట్ 15th 2024 కి 77 అవుతుంది. 77 అవుతుంది ప్రెసెంట్ 76 లో ఉన్నాం. 76 రన్నింగ్ లో నడుస్తుందా 75 కాదు అది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఎట్లా అన్న నువ్వు ఈయన కాపీ కొట్టకు నీ మైండ్కు నువ్వు చెప్పు ఎందుకంటే ఆయన చెప్పింది రాంగ్ ఇప్పుడు నేను తర్వాత నేను వివరిస్తా ఇట్లా రాంగ్ ఇట్లా అన్న మీ పేరు దివాకర్ అన్న నా పేరు. దివాకర్ ఎక్కడ ఉంటారన్న నేను ఏపీలో ఉంటాను. ప్రజెంట్ ఇక్కడ అడుగు. జాబ్ పర్పస్ లో ఉన్నాను ఇక్కడ. భాగ్యనగరం బాగుందా అన్న బాగానే ఉందన్న. ఏపీతో పోల్చి కూడా చాలా better. మరి భాగ్యనగరంలో ఈ జెండా పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏమన్నా ఐడియా అంటే ఉందా ఇక్కడ పెట్టి మరి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియలేదు. ఆ? ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియలేదు. ఎన్ని సంవత్సరాలు అయిందని అంటే మనకి స్వతంత్రం మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి 3 months అవుతుంది. 3 months అవుతుందా గత 5-6 సంవత్సరాల నుంచి వస్తుంది మరి ఇక్కడ పబ్లిక్ గిట్ట చాలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ రోజు మాత్రం చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్ అసలు ఎందుకు రావడం లేదో తెలియదు మరి ఇక్కడ సౌలతులు ఎక్కువ రావలేమా లేకపోతే జెండా మీద మోజు పోయి వస్తలేరో అర్థమైతలేదు ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం అన్న మనకు అంటే మనకు స్వాతంత్రం వచ్చేసి రెండు కలిపి చెప్పు ప్రజలకు తెలియాలి యాక్చువల్ గా మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు 76ది ఆగస్ట్ మళ్ళీ మనకి 24 లో ఆగస్ట్ వస్తే 15కి వస్తే 77 కి మనం ఎంటర్ అవుతాం. ఆగస్ట్ వస్తే 77 సంవత్సరాలకు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది మనకు వచ్చేసింది 26 లో ఇప్పుడు సారీ 76 లో ఉన్నాం. 76 లో పక్కన కాపీ అయితే కొడతలేవా లేదు అదే కాపీ ఇందాక ఇన్నావు కదా లేదు ఆల్రెడీ ఎదురు అన్న ఆల్రెడీ రాంగ్ చెప్పింది కదా నువ్వు అదన్నీ మళ్ళీ రాంగ్ చెప్తున్నావు నువ్వు నేను డైరెక్ట్ తర్వాత వివరిస్తా అన్న చెప్పింది రాంగ్ ఇప్పుడు నువ్వు ఇటు అదే అనుకుంటున్నావు అన్న నేను అదే అనుకుంటున్నాను. 76 77 ప్రెసెంట్ అయితే 76 లో ఉన్నాం. మనకి మళ్ళీ ఆగస్ట్ 15th వస్తే 77 లోకి అడుగు పెడతాం. అన్నగారు 77 అంటుండే 76 అంటుండే మరి అన్నగారికి వీడియోలో మొత్తం వివరిస్తారు లాస్ట్కి వచ్చేస్తే మరి ఇది ఎన్ని నడుస్తుంది ఎన్ని రోజులు అవుతుంది తెలంగాణకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలంగాణ మరి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మన ముస్లింల చేతుల నుంచి మరి ఎప్పుడు వచ్చింది తెలంగాణకు స్వతంత్రం అనేది తర్వాత నేను వీడియోలో వివరిస్తాను అన్న యొక్క నిర్ణయం తీసుకున్నాం చాలా థ్యాంక్ యూ అన్న అమ్మ మీ పేరమ్మా నా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి ఇది ఇక్కడే ఉంటాను. ఇక్కడ. meeting అంతా నేనే చూస్తాను. అమ్మ ధన్యవాదాలు నీకు చాలా ధన్యవాదాలు మాకు చాలా అదే అనమాట మాకు చెప్పండి. ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మేడం ఇక్కడ ఇది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి తెలంగాణ సెకండ్ ఫార్మేషన్ డే రోజున మనకి ఫార్మర్ సీఎం చంద్రశేఖరరావు గారు దీన్ని ప్రపోజ్ చేసి వాయిస్ చేయడం జరిగింది. పెద్ద ఓకే ఇది తెలంగాణ సెకండ్ ఫార్మేషన్ డేకి మన ఫార్మర్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఫ్లాగ్ ని పెట్టి ఇక్కడ ఎరెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఈ మేకింగ్ మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తున్నాము. అవును తల్లి ఇక్కడ చాలా ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది కదా పెట్టేసి ఎగ్జాక్ట్లీ 6 సంవత్సరాలు అవుతుంది నేను కంటిన్యూ వస్తున్నాను అంటే ఇది పెట్టక ముందు మేము టీషర్ట్ శిశువులము బట్ ఏంటంటే దీని గురించి మొత్తం అవగాహన ఉంది ఇంత ముందు ఏమో లవర్స్ వచ్చేసి ఈ పార్క్ లో చాలా చండలంగా చేస్తుండే ఫ్యామిలీ రానికి చాలా ఇబ్బంది పడుతుండే ఇప్పుడు ఆ లవర్స్ ను బంద్ చేసి ఓన్లీ పిల్లలు ఉంటేనే ఎంట్రెన్స్ ఇస్తామన్న నుంచి పార్క్ చాలా డీసెంట్ గా ఉంది వెనకబడి గిట్ట పోయింది అమౌంట్ లో అయితే వెనకబడిపోయింది డీసెంట్ అయితే నెంబర్ 1 కి వచ్చింది మరి అమ్మ ఈ రోజు అయితే అసలు ప్రజలకి రావడం లేదు సమస్య ఏందమ్మా ఇప్పటి వరకు ఇంత తక్కువ పబ్లిక్ నేను గడుచుకోలేదు. ఫస్ట్ టైం నేను గిట్ట చూస్తున్నాను ఎందుకంటే ఒక గల్లీలో పెడితేనే ఒక 100 మంది అయినా వస్తారు ఎంత కామన్ ఉన్నారు పబ్లిక్ ఈరోజు ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ ఈసారి నాకు పబ్లిక్ చాలా తక్కువ ఉంది కదా నేను గిట్ట కంటిన్యూ చూస్తున్నాను కాబట్టి అయితే మాకు బయట ఎంక్వైరీ చేస్తే ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ బయట ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది గుసగుస ఆడుతుంది ఏంటంటే ఈ రిపబ్లిక్ డే రోజు గిట్ట ఈ అమౌంట్ పెట్టుడు అవసరమా టికెట్ పెట్టుడు అవసరమా ఇంతకు ముందు ఫ్రీ ఉండే గత 2 సంవత్సరాలు ఫ్రీ ఉండే ఈ తర్వాత 10 రూపాయలు పెట్టి ఈ రోజు గిట్ట స్వతంత్రం లేదా మాకు స్వతంత్రం లేదా రాలేదా ఇంకా మళ్ళీ ఈ పార్క్ లో దీని గిట్ట చూడడానికి 10 రూపాయలు పెట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు దీనికి ఒక సమాచారం
యాక్చువల్ గా ఇది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. 100% దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అది మనం ఒకే చేయకుండా కంపెనీకి మీరు కానీ నేను కానీ చేయగలిగాం. ప్రజలకు ఆలోచన ఏమన్నా ఈ రోజు గిట్ట ఒక రోజు ఫ్రీగా వదిలేకపోతున్నారు అని చెప్పేసి ఫ్రీగా వదలలేకపోతున్నారన్న ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ ఇది స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, నాట్ స్వాతంత్ర దినోత్సవం. అవును మేడం. ఈ రోజు రిపబ్లిక్ డే రోజు ఒకవేళ నిజంగా మనకుంటే మనం సంపాదించే సంపాదనలో 10 రూపాయలు నచ్చి ఇవాళ రేపు. సో చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూస్తారు. సో వద్దు అనుకున్న వాళ్ళు మనమేం చెప్పలేము. వాళ్ళ ఆలోచన ఇప్పుడు సీఎం గారు మనకి ఫ్రీ బస్ ఇచ్చారు లేదు. అవును మేడం. సో అట్లే ఏదో ఒక ఆలోచన విధానం మనమైతే చేంజ్ చేయలేము. అట్లా వీళ్ళకి ఉంటే రావచ్చేమో, మేబీ తెలియదు. కాకపోతే పబ్లిక్ ఏమంటారు అంటే మేడం చాయ్ తాగితే 20 రూపాయలు అవుతుంది కానీ ఇక్కడ 10 రూపాయలు పెట్టే నీకు ఆలోచన, వాళ్ళకి ఆలోచన ఏమొస్తుంది అంటే ఆ 10 రూపాయలు ఎందుకు పెట్టాలి, అన్నిట్లో ఇస్తున్నాం కదా, ఒక్క రోజు మనం జెండాను చూడడానికి గిట్ట 10 రూపాయలు ఖర్చు పెట్టాను, ఆ స్వతంత్రం మనకు రాలేనట్టు ఉంది కదా అని ప్రజలు అంటున్నారు. ఒకటి సార్ 10 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? లవర్స్ ని రానియట్లేదు. అవును మేడం. తర్వాత ఫ్యామిలీస్ రానియటం వల్ల చాలా డీసెంట్ గా ఉంది. అవును అదే విధంగా మనీ పరంగా ఇన్కమ్ పరంగా చాలా తక్కువ. నిజమైంది. అంటే మాకు సర్వేలో తెలిసింది చెప్తున్నాం మేడం. నిజం చెప్తున్నా, నేను చూస్తున్నది. ఒక రోజుకి 1,00,000 రూపాయలు కూడా ఒక రోజు ఇన్కమ్ వచ్చింది పాప. అవును మేడం. ఈ రోజున 10,000 1000 రూపాయలు కూడా ఇన్కమ్ లేని రోజు కూడా ఉంది. 10,000 అనేది నథింగ్ మేడం. 3,000 కానీ చాలా కష్టంగా ఉందని తెలుసు. ఒక్కొక్క రోజు కలెక్షన్ అసలు లేనే లేదు. ఓన్లీ సండే రోజులనే ఉన్నట్టు ఇంటిమేషన్ ఉంది మాకు. కరెక్ట్. మరి ఇప్పుడు అలాంటప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలంటే ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక రెవెన్యూ అనేది అవసరం. మేడం ఇది ప్రభుత్వం అంటే స్టేట్ కి సంబంధించిన సెంటర్ కి సంబంధించి స్టేటా మరి సెంటర్ అని చెప్పేసి ప్రచారం ఉంది మేడం. హెచ్ఎండి అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కిందకే వర్తిస్తుంది. ఏమో సెంటర్ కి సంబంధించింది అని చెప్పేసి ఒక సమాచారం హెచ్ఎండిఏ వాళ్ళే తీసేసుకున్నారు. మేడం ఈ ఫ్లాగ్ మనకు వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది మేడం స్వతంత్రం వచ్చేసి? స్వతంత్రం వచ్చి ఘన స్వతంత్రం 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలు. ఇప్పుడు స్వతంత్రం వచ్చేసి మేడం స్వతంత్రం అంటే సార్ 2 స్వతంత్రాలు నుంచి మనకి రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26, 1951 నుంచి రాజ్యాంగ పరంగా మనకి అమల్లోకి వచ్చింది. ఓకే మేడం. కానీ మనకి స్వాతంత్రం డిక్లేర్ చేసింది 1947 అర్ధరాత్రి 12 గంటలకు 11:45 చరిత్రలో వచ్చింది. సో మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పాక కూడా 4 సంవత్సరాలు గడిచిపోయింది. మనకంటూ మనకు ఒక రాజ్యాంగం ఏర్పరచుకోవాలి. ఎంతో మంది మహానుభావుల కృషితో వచ్చింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని, తన యొక్క ప్రతి ఒక్క ఆలోచనని మన కోసం పెట్టుబడి పెట్టి మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచారు. అదేవిధంగా ఎంతో మంది ధన్యమూర్తుల త్యాగ ఫలమే మనకి. మరి తెలంగాణకు స్వతంత్రం వచ్చే తెలంగాణ స్వతంత్రం వచ్చి మనం 6 సంవత్సరాలు, కానీ తెలంగాణ స్వతంత్రం గురించి తెలంగాణ కంటే మన కేసీఆర్ తెలంగాణ తెచ్చేది కాదు మేడం. నైజాం పరిపాలన నుంచి మనకు భారతదేశంలో అన్ని రాజ్యాలు విలీనమైనప్పుడు ఇప్పుడు భారతదేశంలో స్వతంత్రం అంటే రాజ్యాలన్నీ కూలిపోయి రాజరికం పోయేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషితో అన్ని కూడా వచ్చాయి ఎక్సెప్ట్ నైజాం నవాబ్. అయితే ఆ నైజాం నవాబ్తో 2 సంవత్సరాలు మన సర్దార్ పటేల్ గారు సైన్యంతో యుద్ధం ప్రకటించి ఈ నైజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. మనకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత చేసింది మేడం? ఎగ్జాక్ట్ 1.5 year to 1.5 year కరెక్ట్. మొత్తం మీద 76 అంటారు, 77 రన్నింగ్ అంటారు, ఆగస్ట్ వస్తాయి. అంతేనా మేడం? మేడం గారు చాలా చక్కగా మాట్లాడారు. అంటే సారీ ముస్లింల నన్ను ఫీల్ కాకండి. ముస్లింల యొక్క దౌర్జన్యాలు పోయేసి హిందూ పరిపాలనలోకి వచ్చింది ఏంటంటే మన తెలంగాణ రావడము 17వ తారీఖు అంటే 1908 అంటే సంవత్సరం వెనుకల్లో ఉంది మన స్వతంత్రం. భారతదేశం అందరికంటే ముందు ఆంధ్ర వాళ్ళకు ఉన్నది స్వతంత్రం. మనకు ఆ తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. ఇక్కడ రాజ్యాంగంలో రాసింది ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు అని చెప్పి మేడం గడ చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ గారు చాలా మంది చెప్పారు. అంబేద్కర్ ఒకటే రాయలేదు, 516 మందిలో సభ్యుడు ఒక్కడని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. అందరూ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ అంబేద్కర్ గారు ఒకరే చేశారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. చాలా మందితో డిస్కషన్ చేయడం జరిగింది ఇది. కానీ ఆ 515 మంది ఎవరో మనకు గిట్ట తెలియదు.